మన పుంగనూరు వాళ్ళు సినిమా తీశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపించింది అన్న. మా కుమారి బాగుందా? బాగుందన్న క్యారెక్టర్. ఇప్పుడు సినిమా ఉంది. సినిమా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. మళ్ళీ కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. బాగుంది సినిమా, ఎక్సలెంట్గా సాంగ్స్ బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది. మన పుంగనూరు గురించి బాగా చూపించిండారు. సినిమా ఎలా ఉంది? బాగుంది. కుమారి ఎలా యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ సీన్ బాగుంది. లాస్ట్ సీన్ బాగుంది. యాక్చువల్గా గౌనవరపుల్లో తీసిన సినిమా సూపర్గా ఉంది. అసలు కుమారి అయితే చింపేసింది. యాక్టర్స్ కూడా ఉంది. మా ఊరిని బల్లే చూపించాను. చాలా సంతోషంగా ఉంది. సూపర్ హిట్ మూవీ. బండి బాగుందా? బండి బాగుందండి. అది కూడా బాగుంది. సూపర్గా ఉంది. ఏదైతే ప్రవాస్కి సూపర్గా ఉందండి. మా ఊరు ప్లేసెస్ అయితే భలే ఉన్నాయి. శ్రీనారాయణ భలే తీశాడు. సూపర్ హిట్. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ అసలు టెన్షన్ ఎత్తుకుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా కాలేజీ పిల్లలు ఎట్లా చెడిపోతారు, ఎట్లా లాస్ట్ చాలా బాగా చూపించారు. సూపర్గా ఉంది. క్లైమాక్స్ వాళ్ళ అమ్మ సీన్లో మీకు ఏమనిపించింది? అమ్మ సినిమా అయితే అసలు ఏడుపు వచ్చేసింది. అట్లా తీశాడు సినిమా. ప్రతి ఒక్కరు కాలేజీ వాళ్ళు చదువుకోవాలి, ఇట్లా అర్థంలో పడితే ఎట్లా ఉంటుంది చూపించాడు శ్రీనాథ్. సూపర్గా ఉందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారా? ఫుల్గా ఫ్యామిలీ చూడొచ్చు, కాలేజీ పిల్లలు చూడొచ్చు, అందరూ చూడొచ్చు అండి. అందరూ చూడదగ్గ సినిమా. సూపర్గా ఉంది సినిమా. బ్రహ్మాండంగా ఉందండి. బాగా ఈ ఏరియాకి తగ్గట్టుగా మంచి స్లాంగ్, మంచి స్టోరీ, ప్యూర్లీ లవ్ స్టోరీ సూపర్గా చేసినారు. ఆ డైరెక్టర్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన ఏరియాలో మన పొంగనూరులో ఇంత గొప్పగా చేసి పొంగనూరులో కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పరిశ్రమ ఉంది అనే విధంగా తీసుకొచ్చినాడు. సింప్లీ 2-3 సాంగ్స్ బాగున్నాయి. స్టోరీ అద్భుతంగా ఉంది. మంచి లొకేషన్స్. మన ఏరియాకంతా చిత్తూరు జిల్లాలో పొంగనూరు ఏరియాలో కూడా మంచి సినిమాలు తీయచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ ఉండేటట్టుగా చేసినాడు. వెరీ గుడ్. బాగా వెరీ నైస్ ఫిల్మ్. కుమారి యాక్టింగ్ ఎలా ఉంది? అద్భుతం. బాగుంది. అద్భుతంగా చేసినాడు. బాగున్నాయి కానీ సూపర్గా చేసినాడు. టోటల్గా ఎక్సలెంట్గా బాగుంది సినిమా. ఏం ఇబ్బంది ఏం లేదు. మన ఏరియాకు మంచి గుర్తింపు వచ్చింది. దానికి మెచ్చుకోవాలి. మీ అబ్బాయి చేసిన సినిమా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది? పుంగనూరులో తీశారు కదా, మన పుంగనూరు సినిమా తీశారు కదా, మన లొకేషన్స్ అనేది తీశారు. ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మాకు సంతోషంగా ఉంది. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన సినిమా. మంచి మెసేజ్ ఉంది. ఎండింగ్ మెసేజ్ అయితే యాక్చువల్గా అందరూ కళ్ళలో నీరు పెట్టుకుని బయట వచ్చినట్టు కనబడుతుంది నాకు. ఇంకా మైండ్ బ్లోయింగ్ అండి. సెకండ్ హాఫ్ అయితే మాత్రం పిచ్చెక్కిపోయింది. ఎలా మీ బ్రదరే కదా, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం చూడాలి. ఇలాంటి సినిమాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకుంటే మనకు మంచి మెసేజ్ ఉంటుంది. కాలేజ్ వయసులో మనం చేసే పనులు అందరూ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, కానీ వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటనేసి క్లియర్గా సినిమాలు చూపించారు. ఖచ్చితంగా చూడండి, అందరూ చూడాల్సింది. మీరు చాలా ఎమోషనల్ మూవీ ఇది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. కాలేజ్ లైఫ్లో స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు అసలు కరెక్ట్గా వాళ్ళ ఫోకస్ ఎలా ఉండాలి, వాళ్ళ గోల్ ఏమి తెలుసుకొని వాళ్ళు ముందుకెళ్ళాలని మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ప్రతి ఒక్కరూ మూవీ చూసి మొత్తం ఫ్యామిలీ అందరూ చూడాల్సిన మూవీ ఇది. మూవీ చాలా బాగుంది. అందరూ మన పుంగనూరు వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ సినిమా చూసి మన పుంగనూరులో డైరెక్టర్ తీసిన మూవీని అందరూ ఎంకరేజ్ చేస్తారని యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా నేచురల్గా చేసినాడు. ఇది రియల్ స్టోరీ కదా, కల్పితం లేకుండా చాలా బాగా చేసినాడు. ఆయన క్యారెక్టర్ దూరపాత్రం చేసినాడు. ఇది యాక్టింగ్ కాదు, జీవించినాడు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. అల్టిమేట్గా ఉన్నాయి. కొంత మాంటేజెస్ సాంగ్స్. ఒక సాంగ్ పోలికే ఉండదు. చాలా నేచురల్గా వచ్చింది. బాగుందండి. ఎస్పెషలీ స్టోరీ కావచ్చు, ఈ కాలం స్టూడెంట్స్కి ఇది ఒక కనువిప్పు లాంటిది అనమాట. లైక్ స్టూడెంట్కి ఏది ఇంపార్టెంట్, ఏదైనా అవసరం సినిమాలో చాలా బాగా చూపించారు. హీరోయిన్ కావచ్చు, హీరో యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎస్పెషలీ ఆ విలేజ్ క్లైమేట్స్ ఏదైతే ఉందో చాలా బాగా తీశారండి. సాంగ్స్ కూడా సూపర్. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. సూపర్ సినిమా. లాస్ట్లో తన అమౌంట్ పంపుతారు కదా ఇంటప్పుడు, దొంగలిచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా ఆ సీన్ ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తారేమో అనుకున్నాను. లైక్ వాళ్ళ నాన్నగారు తప్పు చేసింది, ఆ అబ్బాయి తీసుకెళ్ళాడు అని చెప్పి కొద్ది రిలేషన్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ బాగుందండి. యాక్చువల్గా మేమందరం కూడా వాళ్ళని తీసుకున్నాం అనుకున్నాం స్టార్టింగ్. మళ్ళీ చూస్తే సినిమా యాక్చువల్లీ ఈ అబ్బాయి తీసుకున్నాడు. చాలా బాగుందండి. జూనియర్ కళాశాల
కపుల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ చూసే విధంగా ఒక స్టోరీ అనేది మనకు తెలియజేసినారు. ఇందులో వచ్చేసి మదర్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. సో కపుల్స్ కూడా కాలేజెస్లో ఎట్లుంటారు, ఇంకా బాయ్స్ గర్ల్స్, ఇంకా వాళ్ళ హ్యాబిట్స్ అవంతా ఆ మూవీలో మొత్తం క్లారిటీగా చూపించారు. మాకు ఈ అవకాశం ఇచ్చింది డైరెక్టర్ సార్ శ్రీనాథ్ పుల్కరం సార్, వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. సూపర్ హిట్ ఉంది ఈ మూవీ. మిస్ కాకుండా చూడండి, మా వాడు హీరోయిన్కి లవ్ లెటర్ ఇస్తాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది 2000 మూవీ. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఇది ప్రతి ఒక్క యూత్కి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి, అందరికీ ఎంటర్టైన్మెంటు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మెసేజ్ సూపర్గా ఉంది, అమ్మ సెంటిమెంటు. అదేవిధంగా మా డైరెక్టర్ సారు, మా ఈ టీంలో మేమంతా పనిచేసినాము. మా కాలేజ్ సీన్స్ అంతా మా టీమే. ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్టర్ సార్కి చాలా 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 కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చిన. నమస్కారం అందరికీ. ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. మన పూనూరు వాసి శ్రీనాథ్ గారు దర్శకత్వం వహించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా ఈరోజు ప్రపంచం అంతా రిలీజ్ అయింది. ఇందులో నేను ఒక మెకానిక్ క్యారెక్టర్ చేశాను. సినిమా మాత్రము బాగా వచ్చింది. సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు, ఒక తల్లికి కొడుకు ఉండే ఎలాంటి అనుబంధం, అలాంటి సెంటిమెంట్ ఈ సినిమాలో మన శ్రీనాథ్ గారు బాగా చూపించారు. ఇంకోటి కాలేజీ పిల్లలు యూత్ సినిమా. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ప్రతి తల్లిదండ్రులు, తల్లికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చేయాల్సింది మన ప్రపంచాన్ని పరిచయం చేసి తల్లిని మించిన దైవం ఏది లేదు. ఆ తల్లి గొప్పదని ఈ సినిమాలో శ్రీనాథ్ గారు బాగా చూపించారు. సినిమా బాగుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా వచ్చి థియేటర్కి వచ్చి థియేటర్లో సినిమాను చూడండి. మా సినిమా వాళ్ళని ఆదరించండి. మీ అందరూ సపోర్ట్ కావాలా. మన పూనూరులో వెంకటేశ్వర థియేటర్లో సినిమా రిలీజ్ అయింది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినారు. చెప్పారు. నాకైతే సో ఎక్సైట్మెంట్గా ఉంది. మూవీ అసలు చూస్తుంటే ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఒక సాధారణమైనటువంటి ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబం నుంచి ఒక అబ్బాయి టాపర్గా ఉంటాడు. అబ్బాయి 10th స్టాండర్డ్లో. ఆ అబ్బాయి ఏ విధంగా కాలేజ్కి వెళ్ళడం కానీ, కాలేజ్లో ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కానీ, అక్కడ జరిగేటువంటి ఒక లవ్ సీన్ కానీ, ఈ విధంగా ప్రజెంట్ ట్రెండ్ తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడుండే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ ప్రజెంట్ ట్రెండ్ని బాగా హార్ట్ టచ్ చేస్తుంది. కాబట్టి ఇందులో అల్టిమేట్ సీన్స్ ఒక 5 or 6 సీన్స్ ఉన్నాయండి. నిజంగా మీరు మనసుకు కదిలిచ్చేస్తుంది మొత్తం ఆ సీన్స్ అన్నీ. సో లాస్ట్ సీన్ అయితే మదర్ సెంటిమెంట్ పెట్టారు. ఇంకా అది ఆటోమేటిక్గా మీకు కళ్ళల్లో నీళ్ళు అనేవి వచ్చేస్తుంటాయి. సో ఇంత టాలెంటెడ్ అయినటువంటి ఒక మంచి దర్శకుడు మన పుంగనూరు నుంచి మన శ్రీనాథ్ ఒక ఆనిముత్యం ఇలా వెలువడం అనేది రియల్లీ ఇట్స్ మేకింగ్ మీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ స్టూడెంట్. సో ఇంత టాలెంటెడ్ పీపుల్ ఒక ఆనిముత్యం ఒక పుంగనూరులో వచ్చి ఇంత మంచి యూత్కి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఇంత గొప్ప మూవీని ఇవాళ తెరపైకి తీసుకురావడం అనేది తన 4 ఏళ్ల కృషి ఇవాళ అది ఒలిక్కొచ్చింది. సో నాకు తెలిసినంత వరకు ఇది బ్లాక్ బస్టర్ అండి. ప్రతి యూత్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. ఈ మూవీలో నాకు అవకాశం కల్పించిన శ్రీనాథ్ పుల్కరం సార్కి మరియు పూరి ప్రొడ్యూసర్ సార్కి నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈ సినిమాతో నేను కొంచెం క్లిక్ అవుతానని అనుకుంటున్నాను. అలాగే ప్రణవ్ ప్రీతం గారికి, శిగ్నశ్రీ మేడం గారికి చాలా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మూవీలో యాక్ట్ చేసిన చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి మూవీ నేను ఎక్కడ చూడలేదు. వన్ మోర్ ఏంటంటే ఈ మూవీ చేస్తున్నప్పుడంతా బాగుంది. మాకు అసలు క్లైమాక్స్ గురించి కూడా తెలీదు. ఫస్ట్ క్లైమాక్స్కి వచ్చామంటే ఇంత మూవీ లాస్ట్ వరకు చేసేంత వరకు బాగుంది. కాలేజ్లో సరదాగా గడిపాం, బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనుకున్నా. బట్ క్లైమాక్స్ మాత్రం అదృష్టంగా ఉంది. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్ శ్రీనాథ్ సార్కి చాలా 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అలాగే దానికి మాకు సపోర్ట్ చేస్తూ మాకు అండగా నిలిచిన మా కిషోర్ సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ ఈ జనరేషన్లో మంచి మెసేజ్ని ఇస్తుంది, ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్ని ఇస్తుంది. ప్లీజ్ వాచ్. ఇప్పుడు ఆల్రెడీ మేము మార్నింగ్ షో చూసామండి పొంగనూరు వెంకటేశ్వర థియేటర్లో. ఇట్ వాస్ ఫ్యాబులస్, రికార్డ్ బ్రేక్. దయచేసి పొంగనూరు పట్టణ ప్రజలందరూ విచ్చేసి ఈ యొక్క మూవీని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా తను ఇలాంటి మంచి మూవీస్ చేసి ఇంకా గొప్ప దర్శకత్వుడు అయ్యే విధంగా మేము ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఏంటి మీరు యాక్ట్ చేశారు కాబట్టి మీ అనుభవం ఎలా ఉంది? బండిని ఎంతగా అమ్మేశారు? బండికి 15 రోజులకి ఇచ్చేసాను, బాగా హీరోకి ఎత్తుకొని వెళ్ళిపోయా.